హాయ్ సార్, అందరికీ నమస్తే. సో, నెక్స్ట్ మనకి రాబోతున్న లేటెస్ట్ ఐపీఓ ఏంటి అనంటే, జియో ప్లాట్‌ఫార్మ్ అనేది ఐపీఓకి రాబోతుందండి. అందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఆహ్, అట్‌లీస్ట్ హ్మ్, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే అట్‌లీస్ట్ ఒక లాట్ అయినా మనకు రాకపోదు. సో, తప్పనిసరిగా అందరూ అప్లై చేసుకొని తీరవలసినటువంటి ఐపీఓ అండి. ఎందుకంటే ఇది ఇంచుమించుగా ఒక మంచి వాల్యుబుల్ ఐపీఓ అని నేనైతే అంటున్నాను. సో, నా ఉద్దేశం ప్రకారంగా జియో పెట్రోల్స్ కానీ, లేకపోతే జియో నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్ కానీ, లేకపోతే జియో మార్ట్ కానీ, ఇలా మోనోపోలీ సెక్టార్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి, ఖచ్చితంగా వీళ్ళకి రిలయన్స్ లిమిటెడ్ తర్వాత మంచి ప్రాఫిట్స్ ఇచ్చేది ఏదన్నా ఉంది అంటే ఇదేనండి. ఐటీసీ, ఎల్ఐసీ, రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్స్ తర్వాత ఇట్లాంటి మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీల తర్వాత ఏదైనా మంచి ప్రాఫిట్స్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉంది అంటే నేనైతే జియోకి ఓటేస్తానండి. కాబట్టి మీరందరూ కూడా వీలైనంత వరకు జియో ఐపీఓని సబ్స్క్రైబ్ చేయడానికే ట్రై చేయండి. సో, ఈ కంటెంటు గనక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒకవేళ నా నోటిఫికేషన్స్ కనుక మీకు రాకపోతే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి అన్‌సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది వీడియో పోస్ట్ చేస్తుంటే రాలేదని అంటున్నారు. అంటే బయట తెలుసున్న వాళ్ళు చెప్తున్నారండి. దయచేసి ఒక్కసారి అన్‌సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో, మరొక మంచి వీడియోలో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్.